హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను రాధాకృష్ణ బృందావనం నుండి రాధని మాట్లాడుతున్నానండి. మీకు మా గ్రౌండ్ ఫ్లోరు పార్ట్ 2 చూపిస్తానన్నాను కదా. నిన్నటి వీడియోలోని బయట పక్క అంతా చూపించాను. ఈరోజు మీకు ఇంటి లోపట గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తున్నాను పార్ట్ 2. ఇదిగోండి, కృష్ణుడు, రాధమ్మ. నెమలి. దీనికి మేము ఇలాగ 3 స్టెప్స్ లాగా చేయించాం. ఇది మా మెయిన్ గార్డెన్ ఎంట్రన్స్లోని ఉంటుందండి. తూర్పు సైడ్ నుండి లోపలికి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది ఇదంతా కూడా సైడ్ గ్రిల్స్లోని అన్నీ క్రాటన్స్లే. ఎందుకంటే ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంది, మీకు కనిపించిందా? కొత్తపల్లి కొబ్బరి, చాలా పెద్ద మామిడి చెట్టు ఉంది. ఇయర్లీ 400-500 కాయల వరకు వస్తాయి. ఆ చెట్టు ఉండడం వల్ల మాకు ఇదంతా నేల అయిపోయిందన్నమాట. ఒక 12-15 ఇయర్స్ ఎడిగినాం. అంచేతనే ఏం చేస్తున్నామంటే ఇక్కడ అన్నీ నీళ్ళలోని వచ్చేవి ఆక్సిజన్ ప్లాంట్సే పెంచుతున్నాం. ఇదిగోండి, గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఇలాగ సన్నజాజి తీగ పైకి వెళ్ళింది. చూసారా తొండ ఎంత చక్కగా కూర్చుందో దాని మీద. ఉడత పరిగెడుతుంది. ఇంకా మా ఇంట్లో ఉడతలు అయితే విపరీతం అండి. ఇదిగోండి, మాది ఒక విండో పాడైపోతే ఆ విండో తాలూకు అది తీసి అలా చేసి పెట్టాను. మీరు వేరే వాళ్ళ వీడియోల్లో నాదంతా చూస్తూ ఉంటారు, కానీ మరి నా వీడియోలో నేను చూపించాలి కదా మీకు. మొన్న ఈ మధ్య ఇలా బల్బుస్తో తయారు చేశాను. ఇదిగోండి, ఈ ఫ్లోర్కి ఇక్కడ OWDC 200 లీటర్లు, NOWDC 200 లీటర్లు తయారు చేసుకుంటాం. ఇది మలయా యాపిల్ ట్రీ అండి. మలయా యాపిల్ మొన్న ఫ్లవర్ వస్తే ఒకసారి వీడియో కూడా చేశాను. అది ఫ్లవర్ వచ్చింది కానండి, ఈ ఇయర్ కాయ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ అవుతుందని ఆశిస్తున్నాను. అవన్నీ వేస్ట్ బాటిల్స్. ఇదిగోండి, ఇక్కడ రావి చెట్టుని బాన్సాయి చేస్తున్నాను. అలాగే మా మనవరాలు స్నానం చేసే టబ్బు చిన్నప్పుడుది, దాంట్లో కొన్ని చేపలు ఉన్నాయి, చిన్న లోటస్ ఉంది. బాన్సాయి టైప్ జేడ్ ప్లాంట్ చిన్న పాట్లో వేసాను. పైన హ్యాంగింగ్స్ చూసారా, బాటిల్స్. అలాగే ఇది PVC పైపు, వేస్ట్ పైప్ ఉంటే ఆ పైపుని ఇలా కట్ చేసి స్టెప్పుల కింద బాటిల్స్ హ్యాంగ్ చేసామండి. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్సే. మళ్ళీ వీటి గురించి ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను. ఇవి అది తీసుకోవాల్సిన కేర్ ఏంటి, ఆక్సిజన్ ప్లాంట్స్ ఏవి ఏంటి, నేమ్స్ అన్నీ చెప్తాను. ఇవన్నీ 2 రకాల మనీ ప్లాంట్లు. ఇవన్నీ కూడా క్రాటన్స్లు. ఇక్కడ 3 బాటిల్స్ తోటి స్టెప్గా తయారు చేశాను చూడండి. దానిపైన టైర్లోని దానికి ఒక బాటిల్ హ్యాంగ్ అయింది, దానికి ఒక బాటిల్ హ్యాంగ్ అయింది, దాంట్లో ఇంకో బాటిల్ హ్యాంగ్ అయింది. ఇవన్నీ ఇలాగ నడిచే దారిలోనే సైడ్స్కి ఉంటాయండి. నా ఫేవరెట్ క్రేపర్ ఇది.
ఈ పైన రెండు వేస్ట్ బాటిల్స్ తోటి తయారు చేసినవి, లిక్విడ్ బాటిల్స్ వస్తాయి కదా వాటితోటి. ఇది ఈ హ్యాండ్స్ తోటి కూడా నేనే తయారు చేశానండి, గ్లౌజెస్తో. ఈ డొక్కులన్నీ కటింగ్కి మా వారు నాకు హెల్ప్ చేస్తారు. నేను డిజైన్ గీసిస్తే ఆయన కట్ చేస్తారు. ఇది మా పిల్లలు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఈ కోడిపుంజుల్ని అప్పట్లో అంటే ఒక 30-35 ఇయర్స్ ముందు ఒక కోడిపుంజు మావారు ఆ హెల్తీగా ఉన్నది నేను చేసిందండి, లావుగా ఉన్నది. ఇది మా వారు తయారు చేశారు. అప్పటి నుండి కూడా మా దగ్గర ఉన్నాయి ఇవి. పగిలిపోయిన గాజు పెంకులతో చేసామండి. ఇంకా ఫ్రంట్కి గుమ్మం ముందు ఇలా 2 కుండీలకి నేను పెయింట్ చేశానండి. పెయింటింగ్లు మళ్ళీ రీపెయింటింగ్ టైం వచ్చేసింది, పాడైపోయి. తర్వాత ఇదిగోండి టర్కీ టవల్స్ వాటితో తయారు చేస్తాం కదా, ఆ టవల్స్తో తయారు చేసినవి. అలాగే ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా టవల్తో తయారు చేసినవి. ఇవిని ఇలా ఫ్రాకు ఇవి చేసి ఇలాగా జీడ్ ప్లాంట్ పెట్టాను. మేము నడిచే దారిలోని పైన హ్యాంగింగ్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మేము కటింగ్ చేసి తయారు చేసుకున్నవే. ఇవి లైజల్ అదే వాషింగ్ మిషన్లో లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటి క్యాప్లు. ఇవి పెరుక్కుండలో. ఇదంతా కూడా హ్యాంగింగ్సే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మళ్ళీ రేపు తీసి పెడతాను, ఎందుకంటే వీడియో చాలా పెద్దది అయిపోతుంది. వీడియో ఎక్కువైతే మళ్ళీ మీకు చూడడానికి ఇబ్బంది, దాని గురించని రేపు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.